వైఎస్ జగన్ బెయిల్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ ప్రజలు అంటున్నారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంతోనే వారి నీచ రాజకీయాలు బయటపడ్డాయని మండిపడుతున్నారు. జగన్ బయటకు వస్తే తమకు పుట్టగతులు ఉండవనే భయంతోనే అధికార ప్రతిపక్షాలు బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు పనినా జగన్ బయటకు రావడం ఖాయమంటున్నారు. ఏ నేరం చేసినా ఏది చేసినా చూసుకున్నది న్యాయస్థానం. కానీ ఆ న్యాయస్థాన విలువల్నే మరి మంటగలిపే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గాని, ఈరోజు మిగతా ప్రతిపక్ష నాయకులు గాని ఈరోజు రాష్ట్రపతి గారిని కలవడం, ఇవన్నీ చేయడం కూడా కుట్రపూరితంలో భాగంగానే ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఉన్నటువంటి ఆదరణ చూసేవారు లెక్కనే ఇవన్నీ చేస్తున్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేయడం అనేది ఏమైనా చర్యగా ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రబాబు నాయుడు ఆటలు చెల్లవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏకంగా ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీలో బెయిల్ రాకుండా చేస్తున్నాడు. ఈ చంద్రబాబు లాంటి నాయకులు ఎంతమంది ఉన్నా కూడా జగన్ కు బెయిల్ అడ్డుకోవడం వీలు కాదు. జగన్ కోసం ఈ యువత, ఈ రాష్ట్రంలో యువత మొత్తం ఎదురు చూస్తా ఉంది. జగన్ వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీలకు ప్రజలే తీర్పిస్తారని చెప్పేసి మేము యువత కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి సమస్యలు పక్కన పెట్టి ఢిల్లీలో గల్లీ తిరుగుతున్నారు. ఎంత తిరిగినా గానీ జగన్ బెయిల్ వస్తుందని యావత్ లోకం ఆశిస్తుంది. మా యువకులంతా కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాలి, జగన్ అన్న కావాలి మాకు.